ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన అమాయక ప్రజలే అతడి టార్గెట్. వారికి సాయం చేస్తున్నట్లుగా నటించి వారి నుంచి ఏటీఎం కార్డును చోరీ చేయడం, ఆ తర్వాత ఆ కార్డు నుంచి అందిన కాడికి దోచుకోవడం ఈ నేరగాడికి వెన్నతో పెట్టిన విద్య. అలా పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మీడియాకు వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సుద్దబోయిన వెంకటేష్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కీసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓవైపు కార్ డ్రైవర్గా పనిచేస్తూనూ మరోవైపు చోరీలు చేయడంలో అలవాటుగా మార్చుకున్నాడు. అలా చోరీలు చేస్తున్న క్రమంలో తాజాగా పోలీసులకు చిక్కాడు. ఏటీఎం సెంటర్ల వద్ద కాపు కాస్తూ అమాయకులను బురిడి కొట్టిస్తున్న నేరస్తుడు వెంకటేష్ చేసిన అనేక నేరాలను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్లో క్రైమ్ నెంబర్ 696 of 2025 అండర్ సెక్షన్ 318 సబ్ క్లాస్ 4 303 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్ ఒకటి అటెన్షన్ డైవర్షన్ ఏటీఎం సెంటర్స్లో జరుగుతున్నటువంటి అటెన్షన్ డైవర్షన్కి సంబంధించిన కేసు రిజిస్టర్ అవ్వడము, దానికి సంబంధించి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ టీము ఎస్హెచ్ఓ రవి గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము ఆల్ ఏటీఎం సెంటర్స్లో, తర్వాత కొంతమంది బ్యాంక్ మేనేజర్స్లో అఫెండర్కి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసేసి మనము ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో నిన్న మళ్ళీ ఏటీఎం సెంటర్స్లో అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఎంఓ అఫెండర్ ఏటీఎం సెంటర్స్లో అటెన్షన్ డైవర్షన్ చేసినటువంటి ఎంఓ అఫెండర్ని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని వివరాలు, ఇతని పేరు ఏంటంటే సూదనబోయిన వెంకటేష్, 37 years, ఆక్యుపేషన్ వచ్చేసి కార్ డ్రైవరు. తర్వాత ఇతను నేటివ్ ఆఫ్ సూర్యాపేట్, బట్ ప్రెసెంట్ అడ్రస్ వచ్చేసి కీసరలో ఉంటున్నాడు. సుద్దబోయిన వెంకటేష్ ఏటీఎం సెంటర్ల వద్ద ఏ విధంగా అమాయకులను మోసగిస్తున్నాడనే విషయాన్ని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి వివరించారు. ఏటీఎం సెంటర్ల వద్ద కాపు కాసి డబ్బులు కాజేయడం అలవాటుగా మార్చుకున్న వెంకటేష్ డబ్బులు డ్రా చేయడం కోసం వచ్చే అమాయక ప్రజలను టార్గెట్ చేస్తాడు. ఏటీఎంకొచ్చి డబ్బులు డ్రా చేసే వారి వెనుకాల ఉంటూ వారి కదలికలను గమనిస్తాడు. వారికి సాయం చేస్తారనే నెపంతో మాటలు కలుపుతాడు. రకరకాలుగా వారిని ఏమార్చుతాడు. తన మాటలతో తికమక పెడతాడు. వారి నుంచి తనకు కావాల్సిన సమాచారం రాబడుతాడు. వారి నుంచి ఏటీఎం కార్డు దొంగిలిస్తాడు. అక్కడి నుంచి వేరే చోటుకు చేరుకుని తప్పుడు కాకుండా తన పని కానిస్తాడు. గరిష్టంగా ఎంత నగదు డ్రా చేయొచ్చో అంతవరకు డ్రా చేస్తాడు. ఇలా పలు ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను బురిడి కొట్టించిన నేరస్తుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏటీఎం సెంటర్స్ దగ్గర ఏవైతే సెక్లూడెడ్గా ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్, లేకపోతే పూర్ సర్వేలెన్స్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఒంటరిగా వచ్చినటువంటి వారిని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ, సో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాడు. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తానన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ వెనకాల నిల్చొని, ఇతను కూడా ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళ వెనకాల నిల్చొని వాళ్ళు 1-2 సార్లు అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క పాస్వర్డ్ని అతను అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేసి డ్రా చేయడానికి ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకొని అతను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇమీడియట్గా ఇతను వాళ్ళ దగ్గర నుంచి లీడ్ తీసుకొని వాళ్ళ కార్డ్ తీసుకుంటాడు. కార్డ్ తీసుకున్న తర్వాత చాలా సెకండ్స్, అంటే ఫ్రాక్షన్స్లో డైవర్షన్ చేస్తాడనమాట. ఏదైనా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ వేయడం కానీ, లేకపోతే కింద ఏదైనా పడిందని చెప్పడం కానీ, లేకపోతే అటు సైడ్ వేరే సైడ్ అతని దృష్టి మళ్లించడం. కొన్ని సెకండ్స్లో ఇతని దగ్గర ఉన్నటువంటి అనేక రకాలుగా కార్డ్స్ ఉంటాయి. అప్పటికే ఆ కార్డ్స్లో ఇమీడియట్గా ఒరిజినల్ కార్డుని తీసేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఫేక్ కార్డుని పెట్టేసి అది ఇన్సర్ట్ చేస్తాడు. ఇన్సర్ట్ చేసి మళ్ళీ అతని పిన్ నెంబర్ అతనితో కొట్టిస్తాడు. కొట్టించిన తర్వాత కూడా అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాడు. ఇది మీరు ఏదో ప్రాబ్లం ఉంది, మీరు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఫేక్ కార్డ్ని మళ్ళీ అతనికి ఇచ్చేసి పంపించేయడం. వాళ్ళు వెళ్ళిపోగానే ఇమీడియట్గా ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి పోయి అతను చూసినటువంటి పాస్వర్డ్ని యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే ఏటీఎంలో మనం డ్రా చేసుకోగలుగుతామో అది అప్ టు 40,000 వరకు ఉంటుంది. 40,000 డ్రా చేసుకొని తర్వాత దాన్ని కార్డ్ని డిస్పోజ్ చేస్తాడు. రాచకొండ కమిషనరేట్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్క్యాంజల్లోని యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద తన చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. డబ్బులను డ్రా చేయడం కోసం వచ్చిన వారిని మాయమాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నాడు. వారి వద్ద ఉన్న కార్డులను తారుమారు చేసి ఇస్తున్నాడు. ఇక్కడి నుంచి వేరే ఏటీఎం సెంటర్లోకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నాడు. అందిన కాడికి దోచుకుంటున్నాడు.
అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేటుగారిని ఆదిబట్ల పోలీసులు పట్టుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలైన సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఏపీలో కూడా కొన్ని నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. 2021 నుంచి ఇప్పటి వరకు 27 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇతని ప్రీవియస్ హిస్టరీ చూసినట్లయితే సూదనబోయిన వెంకటేష్ అనేటువంటి ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ 26 కేసెస్లో ఇతనికి ఆల్రెడీ వివిధ రకాలుగా పోలీస్ స్టేషన్స్లో, అంటే ఎక్కువగా సూర్యాపేట, ఖమ్మము, తర్వాత రాచకొండలో చౌటుప్పల్లో 2, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా గుడివాడ, నూజివీడు, జనగాం, సంగారెడ్డి, తర్వాత చిల్కపూడి, మలక్పేట, మాదన్నపేట పిఎస్, తర్వాత సుల్తాన్ బజార్ 2018లో. 2015 నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 26 కేసెస్లో ఇతను అటెన్షన్ డైవర్షన్. నిందితుడు వెంకటేష్ నుంచి 6,31,000 రూపాయలు, వివిధ బ్యాంకులకు చెందిన 23 ఏటీఎం కార్డులు, సెల్ ఫోన్, ఒక బ్రెజా కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.